నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. అల్లూరు జిల్లా రంపచోడవరం మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా హతమయ్యాడు. దాదాపు మరో 6 మావోయిస్టులు చనిపోయినట్లు సమాచారం. మావోలు పోలీసులకు మధ్య భీకర కాల్పులు జరిగినట్లు సమాచారం. రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో ముమ్మరంగా తనిఖీలు జరుగుతున్నాయి. అల్లూరు జిల్లా రంపచోడవరం మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా హతమయ్యాడు. దాదాపు మరో 6 మావోయిస్టులు చనిపోయినట్లు సమాచారం. మావోలు పోలీసులకు మధ్య భీకర కాల్పులు జరిగినట్లు సమాచారం. రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో ముమ్మరంగా తనిఖీలు జరుగుతున్నాయి. గేమ్స్పై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, హిడ్మా హతం అన్నటువంటి వార్తలను మనం చూస్తున్నాము. దీనికి సంబంధించిన వివరాలేంటి? జ్యోతి, ఈ రోజు ఉదయం అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం, అదేవిధంగా రంపచోడవరం సమీప దూరంలో మారేడుమిల్లి ప్రాంతం వద్ద అయితే కనుక ఈ భారీ ఎన్కౌంటర్ అయితే జరిగింది. అయితే గత కొద్ది రోజుల నుంచి కూడా ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ అయితే మహేష్ లడ్డా, అదేవిధంగా అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బద్దర్ మరియు డీజీపీ మహేష్ గుప్తా వీళ్ళ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో ఏపీ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టు కదలికలపై పూర్తిగా అంచనా వేసి ఉన్నారు. అదేవిధంగా ఈ ఎవరైతే మావోయిస్టు లీడర్ ఉన్నారో అగ్రనేత మరియు ఇతనితో పాటు మరికొంతమంది ఒక 6 నేతలు పూర్తిగా హతమయ్యారని చెప్పి సమాచారం అయితే పూర్తిగా ఉంది. ఈ లడ్డాతో పాటు మరొక వ్యక్తి జాంబ్రీ అనే వ్యక్తి, అలాగే అదేవిధంగా లడ్డా భార్య రాజే, వీళ్ళతో పాటు మరి ఒక 3 వీళ్ళంతా కూడా ఛత్తీస్గఢ్ ప్రాంతానికి చెందిన టుక్మా ప్రాంతానికి చెందిన వాసులుగా గుర్తించడం కూడా జరిగింది. అదే విధంగా ఈ ఎన్కౌంటర్ లో 6 అయితే మృతి చెందారు. ఇంకా ఈ మారేడుమిల్లి సమీప ప్రాంతంలో మారేడుమిల్లి నుంచి ఇలాగ ఘాట్ రోడ్డుకి వెళ్ళేటప్పుడు ఇక్కడ టైగర్ క్యాంప్ ఉంటుంది. టైగర్ క్యాంప్ పక్కన ఒక పక్క ఎద్దలూరు అని, ఇదంతా కూడా కాలినడకన ప్రయాణించవలసిన మార్గాలు ఇవన్నీ. మరొక పక్క వచ్చేసరికి ఈ వేరే అటవీ ప్రాంతం ఉంది. ఈ అటవీ ప్రాంతం వద్ద ఈ కూంబింగ్ అంతా జరిగి నిర్వహింపబడింది. అందులో ఆ కూంబింగ్ నిర్వహించే ఈ సందర్భంలోనే ఈ ఎన్కౌంటర్ జరిగిందని చెప్తున్నారు. ఈ మావోయిస్టు కదలికలను ముందస్తు అంచనా వేయడంతో ఇక్కడ కూంబింగ్ నిర్వహించిన నేపథ్యంలో అటు మావోయిస్టులకి ఇటు పోలీసులకి మధ్య తీవ్ర కాల్పులు అయితే ఈ రోజు ఉదయం జరిగింది. ఈ నేపథ్యంలో 6 మావోయిస్టులు అయితే మృతి చెందారని చెప్తున్నారు. దీంట్లోని ఈ మావోయిస్ట్ అగ్రనేత ఎవరైతే హిడ్మా ఉన్నారో హిడ్మా మరియు జాంబీ, అదే విధంగా హిడ్మా భార్య రాజే మరి 3 మావోయిస్టులు, మొత్తం 6 మావోయిస్టులు మృతి చెందినట్టు పూర్తి సమాచారం ఉంది. దీనికి సంబంధించిన మరింత అప్డేట్ రావాల్సిన పరిస్థితి ఉంది. వెంకట, ఇప్పటికే మనం చాలాసార్లు చూసాం హిడ్మా మరణించిన విషయంలో అనేక సార్లు హిడ్మా ఆత్మయ్యాడన్న వార్తలు మనం చూసాం. అయితే ఇప్పుడు హిడ్మా మరణం మీద అధికారిక ధృవీకరణ ఏమైనా వచ్చిందా? అంటే అధికారిక ధృవీకరణ అని చెప్పుకోకర్లేదు. ఎందుకంటే స్థానిక పోలీసు వర్గాలు అయితే కనుక హిడ్మా హతమయ్యాడని చెప్పేసి పూర్తిగా చెబుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఇంకా డెడ్ బాడీలని ఆ ప్రాంతం నుంచి
ఏదైతే మారేడుమిల్లి సమీప ప్రాంతంలో పాములేరు దగ్గర నుంచి పక్కనే ఉన్న అటవీ ప్రాంతంలో ఇదంతా జరిగింది. ఈ ఎదురు కాల్పులు జరిగిన నేపథ్యం ఉంది. ఇంకా బాడీలు బయటకు వచ్చాక మనం పూర్తిగా కన్ఫర్మ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. మరొకటి, ఇప్పుడు 11:30కి దీనికి సంబంధించి పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఎవరైతే మన అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ ఉన్నారు అమిత్ బర్దర్, అదేవిధంగా ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ లడ్డా, వీళ్ళ ఆధ్వర్యంలో మొత్తం ఈ రోజు ప్రెస్ మీట్ అయితే జరుగుతుంది. దీని తర్వాత గానీ పూర్తి కన్ఫర్మేషన్ నిర్ధారణ జరిగే అవకాశం అయితే లేదని చెప్పుకోవచ్చు జ్యోతి. ఇకపోతే హిడ్మా మరణం విషయంలో ధృవీకరించాల్సిన పరిస్థితి అయితే మీరు చెప్తున్నారు. అయితే ఇంకా ఎవరెవరు ఉన్నారు ఇందులో? ఇంకా కూంబింగ్ అయితే కొనసాగుతుంది అని చెప్పి అంటున్నారు. సో ఈ కూంబింగ్ ఇంకా కొనసాగుతుందా? అక్కడ సిచ్యువేషన్ ప్రస్తుతం ఎలా ఉంది? అయితే ఇక్కడ ప్రస్తుతం అయితే కూంబింగ్ ఇంకా ముమ్మరంగా జరుగుతుంది. పోలీస్ అంతా కూడా మొత్తం ఎవరైతే యాంటీ నక్సల్ స్క్వాడ్ ఉన్నారో అదేవిధంగా సిఆర్పిఎఫ్ దళాలు మొత్తం పూర్తిగా ముమ్మరించి ఇక్కడ మారేడుమిల్లి సమీప ప్రాంతంలో అటవీ ప్రాంతంలో భారీగా కూంబింగ్ అయితే నిర్వహించారు. అయితే హెడ్మా హతమయ్యాడు అని చెప్పడానికి పూర్తి కారణాలుగా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, అటు ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ముందస్తుగా నిఘా ఉంచి దీని సమాచారాన్ని అంతటినీ కూడా అటు ఏపీ ఇంటెలిజెన్స్, అదేవిధంగా డీజీపీ, అదేవిధంగా అల్లూరి సీతారామరాజు ఎస్పీ, వీళ్ళ ముగ్గురు ఆధ్వర్యంలో భారీగా ముందస్తు సమాచారం సేకరించారు. మావోయిస్టు కదలికల మీద ముందు నుంచి కూడా సమాచారం సేకరించి వీళ్ళు ఎటు మీటింగ్లు పెడుతున్నారు, అదేవిధంగా ఎక్కడ మొబైలైజ్ చేస్తున్నారు అన్ని పూర్తి సమాచారం తెలిసిన తర్వాతే మారేడుమిల్లి సమీప ప్రాంతంలోని ఇక్కడ ఈ రోజు ఎదురుదాడి జరగడం జరిగింది. వాళ్ళు అక్కడ సంచరిస్తున్న సమాచారం మేరకే పోలీసులు కూంబింగ్ చేసిన నేపథ్యంలో ఒకరికొకరు ఎదురు కాల్పులు జరుపుకున్న నేపథ్యంలో 6 మావోయిస్టులు మృతి చెందారని చెప్పి నిర్ధారణ అయితే పోలీసులు అప్పుడు చెప్పడం జరుగుతుంది. ఇది పూర్తిగా ఇంకా అధికారికంగా ఇంకా అనౌన్స్ చేయలేదు. ఈ రోజు ఇంకా 11:30, 12 ప్రాంతంలో అయితే అనౌన్స్ చేసే పరిస్థితులు ఉన్నాయి. అయితే ఛత్తీస్గఢ్ ప్రాంతానికి సంబంధించి సుకుమా ప్రాంతంలో ఈ మొత్తం నిఘా అంతా ఏర్పరిచిన నేపథ్యంలో సుకుమా ప్రాంతానికి చెందిన జాంబ్రీతో పాటు అతని అనుచరులు మరొకరు 3 ఉండొచ్చు అని సమాచారం అయితే ఉంది. ఇదే విధంగా ఇలా అగ్రనేత హెడ్మాతో పాటు అతని భార్య రాజే, వీళ్ళతో కలిపి మొత్తం 6 మృతి చెందారని చెప్పి ఇదంతా అనధికార సమాచారం కింద మనం కన్సిడర్ చేయొచ్చు. ఈ రోజు 11:30, 12 ప్రాంతంలో జరిగే ప్రెస్ మీట్ తర్వాత అయితే కనుక పూర్తి అధికార సమాచారం అయితే అందుతుందని చెప్పుకోవచ్చు జ్యోతి. మావోయిస్ట్ రహితంగా చేయాలి అని చెప్పేసి కేంద్రం నిర్ణయం తీసుకోవడం, అతి కొంతకాలంలోనే మావోయిస్ట్ రహిత దేశంగా చేయబోతున్నాము అనేసి ఒక నిర్ణయం తీసుకున్నారు, ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నారు. సో ఒక అగ్రనేతను కూల్చివేసినప్పుడు ఇప్పుడు మావోయిస్టులు బలహీనపడే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? హిడ్మా కనుక మరణించింది అనేది అధికారిక ధృవీకరణ అనేది వచ్చేసింది అంటే ఇక మావోయిజం అనేది బలహీనపడినట్లే అనుకోవాల్సి ఉంటుందా? అయితే ఒడిశా, ఏపీ, ఏఓబి బార్డర్ అంటారు మొత్తం జ్యోతి ఇదంతాని. ఏఓబి బార్డర్ కి సంబంధించి ఆంధ్ర, ఒడిశా బార్డర్ అంటారు. ఈ బార్డర్ చింతూరు, ఏదైతే అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరుకి అతి సమీప దూరంలోనే, అంటే చింతూరు నుంచి పక్కకి వెళ్ళేసరికి సీలేరు నది ఉంటుంది. సీలేరు నది అవతల పక్క అంతా కూడా ఒడిశా సరిహద్దు ప్రాంతం అవుతుంది, యువతల పక్క అంతా ఆంధ్ర సరిహద్దు ప్రాంతం అవుతుంది. దీన్ని మళ్ళీ ఇదే సీలేరు వాగు మరొక పక్క ఛత్తీస్గఢ్ ను కూడా సపరేట్ చేస్తుంది. అంటే ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్ బార్డర్ అంతా కూడా అక్కడే ఉంటుంది. ఇదంతా పూర్తిగా రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా కావడంతో మావోయిస్టులు సంచరించే ప్రాంతంగా దీన్ని ఎక్కువగా చెబుతుంటారు. అదే విధంగా ఈ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న పోలీస్ స్టేషన్ల వద్ద కూడా పూర్తిగా సిఆర్పిఎఫ్ దళాలు, అదే విధంగా యాంటీ నక్సల్ స్క్వాడ్ దళాలు ఇవన్నీ కూడా పూర్తిగా ఎప్పటికప్పుడు కూంబింగ్ నిర్వహిస్తుంటారు. అయితే దీనికి ధీటుగా ఈ సరిహద్దు ప్రాంతాల అవతల ఏదైతే ఛత్తీస్గఢ్ ఉందో, అదే విధంగా ఒడిశా ప్రాంతం ఉందో, ఈ ప్రాంతాల్లో ఎక్కువగా మావోయిస్టులు అక్కడ సంచరిస్తూ అక్కడే మీటింగులు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. దీనికి సంబంధించి ఇప్పుడు మావోయిస్టు అగ్రనేత అనేసరికి అటు ఒడిశా, ఛత్తీస్గఢ్ ప్రాంతం నుంచి ఏపీలోకి వచ్చి ఏపీలో ఉన్న ఏదైతే రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో ఉన్న ఈ ట్రైబల్ విలేజెస్ ఉన్నాయో ఈ విలేజెస్ వీళ్ళు తిరుగుతూ ఉండే నేపథ్యం అయితే కనపడుతుంది. దీనికి సంబంధించి ఇప్పుడు పూర్తిగా పోలీసులంతా కూడా నిఘా యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి అక్కడ మావోయిస్ట్ కదలికలను పూర్తిగా అంచనా వేసి వాళ్ళు ఏ ప్రాంతాలకి తిరుగుతున్నారు, అటుపక్క ఒడిశా నుంచి ఛత్తీస్గఢ్కి ఇప్పుడు వస్తున్నారు, అక్కడ నుంచి ఏపీకి కాలువ దాటి ఏదైతే శబరి, సీలేరు నదులు ఉన్నాయో ఈ నదులు దాటి యువతలకు వచ్చి యువతల పక్క ఏర్పాటు చేస్తున్నారో దీని మీద పూర్తిగా కూంబింగ్ నిర్వహించి అక్కడ ఉన్న ఎవరైతే మిలిటెంట్స్ ఉన్నారో ఈ మావోయిస్టులకు సంబంధించిన మిలిటెంట్స్ దగ్గర నుంచి పూర్తి సమాచారం తీసుకొని ఇప్పుడు పక్కాగా ఈ కూంబింగ్ నిర్వహించి దీనిలోనే ఇప్పుడు ఈ కాల్పులు నిర్వహించడం జరిగిందని కూడా చెప్పవచ్చు. ఇక కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులు సేఫ్ గా ఉన్నట్లేనా?
పోలీసులు ఇంకా ఇక్కడ ఇంకా మిగిలిన దళాలను కూడా ముమ్మరం చేసి అటవీ ప్రాంతంలో పూర్తిగా ఇప్పుడు ఇంకా అక్కడ కూమింగ్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు జ్యోతి. అయితే పోలీసులు అయితే సేఫ్ గానే ఉన్నారు. ఎందుకంటే ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో పూర్తిగా మొత్తం ఒక పక్క సిఆర్పిఎఫ్ దళాలు ఉన్నాయి, అదేవిధంగా ఏఎన్ఎస్ స్క్వాడ్ దళాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఉంటాయి కాబట్టి వీళ్ళైతే కనుక కూమింగ్ సేఫ్ సైడ్ లోనే నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు జ్యోతి. రైట్, థ్యాంక్ యూ వెంకట్. రైట్కి అల్లూరు జిల్లా రంపచోడవరం మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టు అగ్రనేత హిడ్మా హతమైనట్లుగా వార్తలు అందుతున్నాయి. దీనికి సంబంధించి అప్డేట్స్ని లైవ్లో అందించడానికి స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, హిడ్మా మావోయిస్టుల అగ్రనేత ఇప్పటికే మనం చాలాసార్లు చూసాము, దొరికి తప్పించుకున్నటువంటి వార్తల్ని మనం పలుసార్లు చూసాం. అయితే ఇప్పుడు హిడ్మా హతమయ్యాడు అనే వార్తను చూస్తున్నాము, వివరాలేంటి? అల్లూరి సీతారామరాజు జిల్లా ఏదైతే మారేడుమిల్లికి సంబంధించినటువంటి అటవీ ప్రాంతంలో టైగర్ జోన్లకు సంబంధించినటువంటి దాంట్లో ఇప్పటికే ఏదైతే మార్నింగ్ 6 గంటలకు మాత్రం భారీ ఎన్కౌంటర్ కూడా జరిగిందని కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. ఇప్పటివరకు ఆ ఘటనలో మాత్రం ఏదైతే ఇప్పటికే మోస్ట్ వాంటెడ్గా ఉన్నటువంటి హిడ్మాతో పాటు అతని భార్యతో పాటు సహచరులు కూడా 6 మావోయిస్టులు మృతి చెందారని కూడా సమాచారం అంతా ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి హిడ్మా మాత్రం ఎన్నోసార్లు పోలీసులు ప్రయత్నించినప్పటికీ చాలాసార్లు తప్పించుకోవడం జరిగింది. ఏదైతే 2012 నుంచి ఇప్పుడు 25 వరకు మాత్రం భారీగా ఏదైతే భద్రతా బలగాలకు పాయింట్ అంటే ఎన్నోసార్లు వెతికినా కూడా ఇప్పటివరకు దొరకకుండా ఉన్నటువంటి హిడ్మా ఇప్పుడు అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లిలో ఎన్కౌంటర్ అయినట్టు కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు అధికారికంగా ధృవీకరించాల్సి ఉంటుంది. అతని భార్య కూడా మృతి చెందారని కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికీ అతని భార్యపై కూడా 50 లక్షల రివార్డు కూడా ఉంది. అతని హిడ్మా మీద కూడా ₹1 కోటి రివార్డు కూడా ఉంది. కాబట్టి ఈ యొక్క హిడ్మా ఇప్పటికే తన తల్లి కూడా మొన్న వేడుకోవడం జరిగింది. ఎందుకంటే మావోయిస్టులు ఇప్పటికే తను లొంగిపోవడం, ఏదైతే జనజీవన స్రవంతిలో కలవడం కూడా అందరూ కూడా పోలీసులు పెద్ద ఎత్తున అటు ఛత్తీస్గఢ్ పోలీసులు కావచ్చు, తెలంగాణ పోలీసులు, అటు ఆంధ్రప్రదేశ్ పోలీసులు పెద్ద ఎత్తున కూడా ఆపరేషన్ కగార్ మొత్తం నిలిపివేసి మొత్తం కూడా బయటికి రండి, జనజీవన స్రవంతిలో కలవండి అని కూడా చెప్పడం జరిగింది. తన ఏదైతే హిడ్మా తల్లి కూడా మొన్న రావాలి, తన యొక్క నిన్ను చివరిసారిగా చూడాలని ఉందని కూడా తన తల్లి వేడుకోవడం, ఇప్పుడు తల్లి కోరికను కూడా నిరాకరించి కూడా తను అట్లనే అడవి బాట పట్టడం. ఈరోజు ఏదైతే అంటే ఎక్కడ ఉన్న మొన్నటి వరకు ఛత్తీస్గఢ్ అడవుల్లో ఉన్నటువంటి వారంతా కూడా ఇప్పుడు టైగర్ జోన్ పరిధి అల్లూరి సీతారామరాజు అంటే ఒరిస్సా బార్డర్కు సంబంధించినటువంటి వారు ఇటు సంచరిస్తున్నారన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున కుంబింగ్ నిర్వహించడం జరిగింది. కుంబింగ్ నిర్వహిస్తున్న తరుణంలోనే హిడ్మా టీంకు పోలీసులు ఎదురవ్వడం, 6 గంటల సమయంలో మాత్రం ఎన్కౌంటర్ జరిగింది. ఇంకా కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకెంతమంది చనిపోయారు అనేది తెలుస్తూ ఉంది. ప్రస్తుతానికి మాత్రం 6 మావోయిస్టులు అగ్రనేతలే ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అగ్రనేతలలో ముఖ్యంగా హిడ్మా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. హిడ్మాతో పాటు అతని భార్య కూడా ఏదైతే ఎన్కౌంటర్లో మరణించిందనే వార్త తెలుస్తూ ఉంది. మొత్తానికి మాత్రం ఇది ఒక మావోయిస్టులకు పెద్ద ఎదురు దెబ్బగా కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే అగ్రనేతలైన వారందరూ కూడా మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ముందు కూడా లొంగిపోవడం జరిగింది. అదేవిధంగా ఛత్తీస్గఢ్లో కూడా పెద్ద ఆసన్న అలియాస్ కూడా లొంగిపోవడం జరిగింది. కావున ఇప్పుడు హిడ్మా దానికి సంబంధించి ఎన్కౌంటర్ అవ్వడం ఒక్కసారిగా చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించి ఈ యొక్క ఇంకా కాల్పులు మాత్రం ఇంకా కొనసాగుతున్నాయని కూడా తెలుస్తూ ఉంది. రాజ్ కుమార్, హిడ్మా ఒక మాస్టర్ మైండ్గా వ్యవహరించాడు, ఎన్నో కీలకమైనటువంటి భారీ ఆపరేషన్లే నిర్వహించాడు. సో హిడ్మా లాంటి ఒక అగ్రనేత మృతి చెందాడు. సో ఇప్పుడు మావోల యాక్టివిటీస్ని మనం ఎలా ఉండబోతున్నాయి, మావోలు ఇక బలహీన పడనున్నారు అన్నదానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పొచ్చా?
ఎస్, ఎందుకంటే కేంద్ర హోంమంత్రి క్లియర్గా చెప్పడం జరిగింది 2026 వరకు కూడా మొత్తం కూడా మావోయిస్టులను మొత్తం అంతం చేస్తాం, వారి దేశానికి ఎవరైనా కానీ హాని చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉంచాం, వారందరినీ ఇప్పటికే తీవ్రవాదులుగా గుర్తించిన నేపథ్యంలో ఇప్పుడు మావోయిస్టులు మాత్రం పెద్ద ఎదురు అంటే దాదాపు సీనియర్ నేతలు అగ్రనేతలు అయినటువంటి వారందరూ కూడా లొంగిపోవడం, తదనంతరం కూడా ఇంకా కొంతమంది కూడా అందులోనే ఉండడం, అదేవిధంగా మొన్న జగన్ కూడా పోలీసుల అదుపులోనే ఉన్నాడు, పోలీసులకు లొంగిపోయే అవకాశం ఉందని కూడా కొద్ది రోజుల నుంచి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లికి అడవి ప్రాంతంలో పెద్ద ఎత్తున అంటే టైగర్ జోన్కు కూడా పెద్ద ఎత్తున అంటే మావోయిస్టులను ఛత్తీస్గఢ్లో మొత్తం కూడా జల్లెడపడుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున కేంద్ర బలగాలతో పాటు రాష్ట్ర బలగాలు కూడా వారి కోసం వేచి చూస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మాత్రం పెద్ద ఎత్తున పోలీసులు రావడం, కుమ్మింగ్ అంటే ఎదురుపడడం, వారందరిలో కూడా పోలీసులు కాల్పులు జరిపిన నేపథ్యంలో ఏదైతే ఇప్పటి వరకు మావోయిస్టులో అత్యంత కీలకమైన వ్యక్తి హిడ్మా కూడా చెప్తా ఉంటారు. అతను ఒక్కసారి ప్లాన్ వేశాడంటే తప్పకుండా అక్కడ చాలామంది కూడా జవాన్లు కూడా మరణం చెందారు. దాదాపు ఒకసారి 2021లో మాత్రం 25 మంది ఐఈడీ బాంబులతో పేల్చడంతో 25 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు అక్కడ హతం కావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు అతను ఒక్కొక్కటి ఎక్కడ కూడా ప్లాన్ వేస్తే హిడ్మా వేసిన ప్లాన్ ఒక డిఫరెంట్గా ఉంటుంది, అక్కడ తప్పకుండా గురి తప్పదు. పోలీసులే లక్ష్యంగా కూడా ఏదైతే సిఆర్పిఎఫ్ జవాన్లే లక్ష్యంగా చాలాసార్లు కూడా అతను చేయడం జరిగింది. కాబట్టి ఏ దాడి అయినా కూడా దాని వెనక వ్యూహకర్త హిడ్మా అని కూడా చెప్తా ఉంటారు. హిడ్మా కోసం దాదాపు బలగాలు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాయి. కానీ ఇప్పుడు మాత్రం మారేడుమిల్లికి సంబంధించినటువంటి అడవుల్లో హిడ్మా మరణం చెందారు అని కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఇంకా ధృవీకరించాల్సి ఉంటుంది. అతని భార్యతో పాటు ఇంకెంతమంది అగ్రనేతలు ఎవరెవరు చనిపోయారన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఈ మరణాలపై అధికారిక ప్రకటన అయితే మరి ఇంకా రాలేదు. పోలీసుల నుంచి దీనికి సంబంధించి హతమైన వారి సంఖ్య మనకి తెలుస్తోంది. ఇక పోలీసుల నుంచి పూర్తి ఇన్ఫర్మేషన్ ఎప్పుడు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? అంటే ఉదయం 6 గంటల నుంచే ఎదురుకాల్పులు పోలీసుల మధ్య అటు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయని కూడా చెప్పారు. అందులో మావోయిస్టులు మరణం చెందడం, దాని తర్వాత కూడా ఇంకా కంటిన్యూగా కాల్పులు కొనసాగుతున్నాయి. ఇంకెంతమంది ఉన్నారన్న దానిపై కూడా పెద్ద ఎత్తున కుమ్మింగ్ నిర్వహిస్తున్నాము. ఇందులో మాత్రం ఇప్పటివరకు చనిపోయిన వారిలో మాత్రం మావోయిస్ట్ అగ్రనేత హిడ్మాతో పాటు భార్యతో పాటు మరికొంతమంది సహచరులు 6 మృతి చెందినట్టు తెలుస్తూ ఉంది. ఈ కాల్పులు ఇంకా కొనసాగిన తర్వాత ఎక్కడెక్కడ ఎవరెవరు చనిపోయారనేది మాత్రం పోలీసులు ధృవీకరించాల్సి ఉంటుంది. అయితే హిడ్మా ఆపరేషన్స్లో చాలా భారీ టార్గెట్స్ చేసినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు హిడ్మా మరణం అనే దాన్ని ఒక సక్సెస్గా చూడొచ్చా ప్రభుత్వం? అంటే హిడ్మా కోసం అన్ని బలగాలు అటు కేంద్ర బలగాలతో పాటు ఇటు రాష్ట్ర ప్రభుత్వాలకు తలనొప్పిగా మారినటువంటి అటు ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా ప్రాంతాలకు అంటే అక్కడ ఎక్కడ కూడా మావోయిస్టులకు అత్యంత బలంగా ఉన్నటువంటి వ్యక్తి హిడ్మా అని కూడా చెప్పుకోవచ్చు. హిడ్మాకు సంబంధించినటువంటి దాంట్లో అతనిపై రివార్డు కూడా ఉండడం జరిగింది. పోలీసులకు ఎక్కడ కూడా అంటే ఇటు మావోయిస్టులకు మాత్రం తప్పకుండా పోలీసులకు గట్టి ఎదురు దెబ్బ తగులుతూ చాలాసార్లు కూడా పోలీసులను హతం చేసినటువంటి వ్యక్తి. అతను వేసినటువంటి ప్లాన్ ఎక్కడ కూడా గురి తప్పదు. కాబట్టి ఆయన కోసం ఎప్పటి నుంచో కూడా కేంద్ర బలగాలు జల్లెడపడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు హిడ్మా మరణం తర్వాత మావోయిస్టులు ఇక పూర్తిగా అంతరించినట్టేనా అనేది కూడా అధికారికంగా రావాల్సి ఉంటుంది. ఎందుకంటే మావోయిస్టులు ఎక్కడ కూడా ఇప్పటికి లొంగిపోయిన వారిలో కూడా అందరూ కూడా మావోయిస్టుకు సంబంధించినటువంటి పార్టీ అందరి జనజీవన స్రవంతిలో రావాలి, తల్లిదండ్రులు కూడా కోరడం జరుగుతోంది. ఎక్కడున్నా తమ బిడ్డలు ఇంటికి చేరాలని కోరింది. ఆ హిడ్మా తల్లి కూడా మొన్న కూడా కోరడం జరిగింది ఇంటికి రావాలి అని కూడా. కానీ అతను ఇప్పుడు ఎన్కౌంటర్ అయ్యి కూడా కనిపించడం జరిగింది. ఇప్పుడు మావోయిస్టులకు మాత్రం గట్టి ఎదురు దెబ్బ మాత్రం తగిలిందని కూడా చెప్పుకోవచ్చు. ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువగా కూడా ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అటవీ ప్రాంతంలోనే ఎక్కువ మావోయిస్టులు ఉంటారు. దీనికి సంబంధించి ఇప్పుడు అందరూ కూడా ఇంత పెద్ద అగ్రనేత మృతి చెందడం ఇక వాళ్ళకు ఒక నాయకుడు అనేవారు లేకుండా పోయిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇది ఇప్పుడు మావోలని నిర్మూలించడం ఆ దిశగా చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో భాగంగా జరుగుతున్న ఈ ఆపరేషన్స్లో కీలక నేతలు, అగ్రనేతలు ఒక్కొక్కరిగా మరణించడం జరుగుతుంది. అయితే హిడ్మా ఇప్పటివరకు టార్గెట్గా ఉన్నాడు. ఎన్నోసార్లు హిడ్మా గురించి ప్రయత్నం చేశారు. చివరికి హిడ్మా మరణించారన్నటువంటి ప్రకటన మనం చూస్తున్నాం. ఈ క్రమంలో మావోయిజం అనేది పూర్తిగా నిర్మూలించబడుతోంది. అతి త్వరలో మావోయిజం అనేది ఉండదు అనడానికి ఇది ఒక విజయంగా భావించవచ్చా? ఎస్, అంటే అగ్రనేతలు మల్లోజుల వేణుగోపాల్ కావచ్చు, ఆశన్న కావచ్చు, వీరందరూ కూడా ముఖ్యమంత్రుల సమక్షంలో పెద్ద ఎత్తున దాదాపు 200 మంది ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ముందు కూడా వారందరినీ కూడా లొంగుబాటు కావడం, అదే ఫడ్నవీస్ కూడా దాదాపు 120 సీఎం ముందు కూడా 120 మంది మావోయిస్టులు కూడా లొంగిపోవడం జరిగింది. అప్పుడే వారు కూడా చెప్పడం జరిగింది జనజీవన స్రవంతిలో కలవండి, దీనికి సంబంధించి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు బాగాలేవు కాబట్టి జనంలోకి వెళ్ళి పోరాటం చేయాల్సిన అవసరం ఉందని కూడా వారు చెప్పడం జరిగింది. అయినా కొంతమంది నేతలు, మావోయిస్టు అగ్రనేతలు వారి మాట వినకుండా ఇంకా
ఇంకా అడవుల్లోనే గడుపుతూ ఇవంతా కూడా చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఈ యొక్క అడవికి సంబంధించినటువంటి ఈ మావోయిస్టులకు అగ్రనేతలు మాత్రం ఇప్పటికే లొంగుబాటు అయిన నేపథ్యంలో ఇప్పుడు మాత్రం మావోయిస్ట్ అగ్రనేత అయినటువంటి హిడ్మా ఒక్కసారిగా ఎన్కౌంటర్ అవ్వడం, అతని భార్యతో పాటు సహచరులు కూడా మరణం చెందడం ఇప్పుడు ఇక మావోయిస్టుకు మాత్రం పెద్ద ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పుకోవచ్చు. హిడ్మా కుటుంబ సభ్యుల నుంచి దీని మీద ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? వారు ఎవరైనా స్పందించారా? హిడ్మా తల్లి ఏమైనా దీని మీద స్పందించారా? అంటే ఇప్పుడే మార్నింగ్ 6 గంటలకు ఎన్కౌంటర్ జరిగింది. ఇంకా దానికి సంబంధించి కాల్పులు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో వారందరి తల్లిదండ్రులకు దానికి సంబంధించి తన ఏదైతే శవాన్ని కూడా అప్పగించే ఉంటుంది. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలతో కూడా తల్లికి అప్పగించే అవకాశం ఉంది. తల్లిదండ్రులు మాత్రం ఇప్పటికీ ఎవరు స్పందించలేదు. ఎందుకంటే పోలీసులు ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి కాబట్టి దానిపై ఇంకా పూర్తి స్థాయిలో ఎవరు స్పందించినప్పటికీ చూడాలి ఎవరెవరు చనిపోయారు, ఎంతమంది చనిపోయారు, అగ్రనేతలు మా హిడ్మాతో పాటు ఇంకెవరైనా అగ్రనేతలు ఎవరెవరు చనిపోయారు అన్నది ఇంకా అధికారులు ధృవీకరించాల్సి ఉంటుంది. ఇంకా ఈ కూమింగ్ జరుగుతోంది. ఈ కూమింగ్ నేపథ్యంలో ఇంకా ఈ మృతుల సంఖ్య పెరిగే ఛాన్సెస్ ఏమైనా ఉందా?